నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే గ్రామం కోతులాబాద్, మండల్ వచ్చేసి పాలకుర్తి, జిల్లా వచ్చేసి జనగాం. మన పక్కన ఉన్నటువంటి అన్నగారి పేరు రంజిత్ రెడ్డి అన్నగారు. అయితే అన్నగారు గత కొద్ది సంవత్సరాల నుంచి మొక్కజొన్న సాగు చేస్తున్నారన్నమాట. అయితే మరి ఈ మొక్కజొన్న సాగు అసలు అన్నగారు ఏ విధంగా చేస్తున్నారు, మరి ఇప్పటికి ఎన్ని ఎకరాల్లో ఈ విధంగా సాగు చేస్తున్నారు, అసలు ఎంత అనుభవం ఉంది అన్నగారికి, అయితే మరి దీంట్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఇప్పుడు వరి కనుక తెగుళ్ళ సమస్యలు ఎదుర్కొన్నట్టు మరి మొక్కజొన్న సాగులో ఏమైనా తెగుళ్ళ సమస్యలు ఎదుర్కొంటారా, మరి ఏ విధమైన లాభం ఉంది, ఇలా మరెన్నో విషయాలు అన్నగారిని తెలుసుకుందాం. నమస్తే అన్నగారు, చెప్పండి. మీరు మొక్కజొన్న సాగు చేస్తున్నాడు ఈ ఊర్లో, నేను ఎక్కడ చూసినా కానీ చాలా వరకు మొక్కజొన్న సాగు అనేది చాలా ఫేమస్గా ఉంది. చెప్పండి, మీరు మొక్కజొన్న సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దాదాపు మా నాన్న వాళ్ళు ఒక 20 years నుండి చేస్తున్నారండి. దాదాపు నేను ఒక 10 years నుండి ఈ ఫార్మింగ్ ఫీల్డ్కి వచ్చాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంతకుముందు కాటన్ వేసామండి. ఒక 8 నుండి 10 acres వేసాం కాటన్. అది తీసేసి మల్టీ క్రాప్ కింద ఇది మొక్కజొన్న వేసామండి. మొక్కజొన్న కాకుండా మీరు ఇంకా వేరే ఏమైనా సాగు చేస్తుంటారు అన్నగారు? చేసామండి, ఇది మిర్చి కానీ బొప్పాయి కానీ, లాస్ట్ టైమ్స్ ఇది జింజర్ అల్లం వేసాం, బొప్పాయి వేసాం, బనానా వేసాం, ఇది ప్రోమోగ్రానైట్ వేసాం, మళ్ళీ ఆపిల్ బెర్రీ కూడా వేసామండి. ప్రతి చేసాం. కాకపోతే అవన్నీ ఇసిపెట్టేసి ఫర్టిలైజర్ షాప్ కిందకి వచ్చానండి. ఫర్టిలైజర్ షాప్ రన్ చేస్తూ కూడా ఈ మొక్కజొన్న సాగు చేస్తున్నామండి. బాగా రిజల్ట్ ఉంది. ఎకరాకు వచ్చేసి 40 నుండి 50 క్వింటలు కూడా వండించినామండి. ఫుల్ రిజల్ట్ అండి. చాలా మంది రైతులు వేసుకోవచ్చు అని చెప్తున్నాం. అన్న ఒక్కటి చెప్పండి అన్న, మీరు ఇప్పుడు 10 సంవత్సరాల అనుభవం ఉంది మీకు మొక్కజొన్న సాగులో. అసలు మరి ఇప్పుడు ఇత్తనాల నుంచి తీసుకున్నాను, ఇత్తనాల నుంచి మార్కెటింగ్ చేసే వరకు అసలు మీరు ఏ విధంగా సాగు చేస్తున్నారు, అసలు ఏ విధమైన రక్షణలు తీసుకుంటున్నారు, అసలు మరి ఇప్పుడు కలుపు సమస్యను ఏ విధంగా నివారిస్తున్నారు, మరి రక్షణలు ఎలాంటి, ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం అన్న. ఒక చిన్న ముక్క నుంచి చెప్పండి అన్న. అసలు మీరు స్టార్టింగ్ మామూలు ఇది దున్నేసి చెలకని దున్నేసి ఒక ఎకరాకు ఒక 2 ప్యాకెట్లు పడతాయండి. కామన్గా దాంట్లో సీడ్స్ ఉంటాయి అన్న. సీడ్ చాలా రకాల సీడ్స్ ఉంటాయి. కాకపోతే మా విలేజ్కి వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే డెకల్బ్ 9081 బాగా ఫేమస్ అండి. దాదాపు ఒక 40 నుండి 50 క్వింటళ్ళు కరెక్ట్ వండుద్దండి. మా రైతులందరూ దాదాపు ఆల్మోస్ట్ అవే వేస్తారండి డెకల్బ్ సీడ్. మామూలుగా ఎడ్లతో నాగలతో దున్నేసి వేసేసి డ్రిప్ ఉన్న వాళ్ళు డ్రిప్ వేస్తారండి. డ్రిప్ లేని వాళ్ళు మామూలుగా ఈ వాటర్తోని కట్టుకుంటారండి. ఇప్పుడు పంట అనేది ఎన్ని వస్తుంది అంటే 4 నెలలకు 5 నెలలకు? 4 నెలలకు వస్తుంది. 4 నెలలు, 4 నుండి 5 నెలల మధ్యలో. 5 నెలలు. ఇప్పుడు చిన్నప్పుడు పంట ఉన్నప్పుడు ఏమైనా కలుపు సమస్య? కలుపు పడుతుందండి. కలుపు కాకపోతే మనకు మంచి మందులు ఉన్నాయి. టింజర్ అనేసి, నాగార్జున వాళ్ళది, రోజర్ అనేసి, బిఎస్ఎఫ్ వాళ్ళది చాలా మందులు ఉన్నాయి. ఎంత గడ్డి ఉన్నా కానీ స్పాట్లో పోయిద్ది. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడే కలుపు నివారిస్తారన్నమాట. ఇక ఒక మొలిచాక గింజ మొలిచాక దాదాపు ఒక 15 నుండి 20 రోజులు, నెల వరకు కొట్టుకుంటామండి. ఎంత పెద్ద గడ్డి కానీ ఏ గడ్డి కానీ పూర్తిగా పోయిద్ది. ఓకే అండి. ఇప్పుడు కొంచెం చిన్న పెరిగిన తర్వాత అసలు ఏమన్నా ఇంకా తెగుళ్ళు వేరే ఏమన్నా వస్తాయి? ఇప్పుడు మిర్చిలో కనుక జెమినీ వైరస్ అని బాగా వచ్చింది ఈ మధ్యలో. ఇప్పుడు మరి దీంట్లో కూడా ఏమన్నా రోగాలు వస్తాయా? రోగాలు అంటే ఏం రాదు, కాకపోతే పురుగు ఉంటుంది. రబ్బర్ పురుగు కానీ పచ్చ పురుగు, ఆ పురుగు ఉంటుంది. కాకపోతే వాటికి కూడా చాలా మందులు ఉన్నాయి. కొట్టాక ఒక 1-2-3 డేస్లో కంప్లీట్గా పోయిద్ది. కాకపోతే ఒక 2-3 టైమ్స్ వాడాలి. మొత్తం పూర్తిగా కంప్లీట్గా పోయిద్ది. పంట కూడా ఆపేమ సూపర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి వాటర్ సోర్స్ అనేది అధికంగా కావాలంటారా? వాటర్ ఉండడం బెటర్. వాటర్ ఎంత ఎక్కువ కట్టేసుకుంటామో అంత ఈల్డింగ్ వస్తుంది మనకు. అంత ఈల్డింగ్ పంట వస్తుంది. అవునవును. ఓకే అన్న. ఇంకోటి ఏందన్న, ఇప్పుడు కామన్గా పంట వస్తాయి కదా, ఇప్పుడు కంకులు అనేది ఇట్లా వస్తాయి కదా, అది ఎప్పుడు వస్తాయి అంటారు? అసలు ఎన్ని రోజుల వరకు? అట్లా గింజ వేసిన నుండి ఒక 3 months వరకు కంకి అవుతుంది. ఒక 4 నుండి 5 months మధ్యలో కటింగ్ వస్తుంది. అన్న ఇప్పుడు ఇంకోటి అన్న, ఇప్పుడు కామన్గా దీంట్లో కొంచెం జంతువుల సమస్య కూడా బాగానే ఉందని రైతులు చాలా చెప్పడం వరకు నేను తెలుసుకున్నాను. మరి అలాంటి రక్షణలు ఏ విధంగా తీసుకుంటారు మీరు? మా సైడ్ తక్కువేనండి. ఒకవేళ వచ్చినా కూడా మామూలుగా చుట్టూరుగా వలవని నాటేసుకొని, కాకపోతే మామూలుగా తీయగా చుట్టేసుకొని అయిపోయిద్దండి. అంత పెద్ద సమస్య అయితే లేదు ఇప్పటి వరకు అయితే. కాకపోతే చిలుకల గోలు ఉన్నది, చుట్టూరుగా వలేసుకుంటే అయిపోయింది. ఖచ్చితంగా పంట మనం చేస్తున్నాంటే ఖచ్చితంగా ఈ సమస్యలు అనేవి ఉంటే చిన్నగా. దాదాపు ఇక్కడ ఉన్నది మొత్తం దాదాపు 300-400 ఎకరాలు ఇస్తారు కాబట్టి పెద్ద సమస్య ఏం లేదు ఇప్పటి వరకు అయితే. అందరూ బాగానే పండిస్తారు. ఒక్కొక్కరు 4-5 ఎకరాల నుండి 10 ఎకరాల మధ్యలో ఇస్తారు. అందరు దాదాపు బాగానే పండుద్ది. సూపర్.
అన్న మరి ఇప్పుడు మీరు ఈ విధంగా సాగు చేస్తున్నప్పుడు ఇప్పుడు కంక అనేది ఎట్లా మీరు చెట్లు మొత్తం కోసిన తర్వాత దగ్గర పెట్టి చేస్తారా? ఎట్లా మార్కెటింగ్ ఏ విధంగా తరలిస్తారు? అసలు మరి ఒక ఎకరానికి సామాన్యమైన రైతు సాగు చేస్తే అసలు ఎంతవరకు తీయొచ్చు అంటారు? అసలు కొన్ని వివరాలు తెలియజేయండి అన్న. మాకు బీఆర్ నుండి వస్తారండి ఆ. కూలి వాళ్ళు. బీఆర్ నుండి వచ్చి ఎకరాకి ఒక 5 నుండి 6 వేలు తీసుకొని వాళ్ళే తెంపేసి మగవన మిషన్ ఉంటుందని మిషన్లు వేస్తారు. మాకు జొన్నలు వచ్చేస్తాయి. ఒక 2-3 డేస్ ఇది ఎండేసుకొని మార్కెట్కి తరలిస్తామండి. అన్న ఇప్పుడు కామన్ ఒక సామాన్య రైతు సాగు చేయాలనుకుంటే ఎట్లా అసలు ఇది ఎంతవరకు పంటను చేసుకోవచ్చు. పెద్ద ఇన్వెస్ట్ మాత్రం ఏ మాత్రం లేదు. దాదాపు ఒక 10 నుండి 15-20 వేలు అయితే మొత్తం అయిపోయిద్దండి ఒక ఎకరాకి ఖర్చు. ఇక చిన్న చిన్న అనుభవం ఉన్న వాళ్ళని తెలుసుకుంటూ మనం సాగు చేయడం వల్ల బెటర్ బాగుందంటారు. అవునవును. అన్న ఇప్పుడు ఒక సామాన్యమైన రైతు ఒకవేళ పండిస్తే కామన్గా ఒక ఎకరానికి ఎంత దిగుబడి తీయొచ్చు? అసలు మార్కెట్ రేట్ ఏ విధంగా ఉంది? ఒక ఎకరాకి వచ్చేసి 40 నుండి 50 క్వింటాల మధ్యలో వెళ్ళుద్ది. రేట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఒక 2000 నుండి 2400 వరకు నడుస్తుంది. 40 క్వింటాలు వేసుకున్నా కూడా ఒక ₹1,00,000 90 నుండి 1,50,000 వరకు వస్తుంది. ఒక 20 నుండి 30 వేలు ఖర్చు పోయినా కూడా ఓ 70 వరకు మిగులుతాయి. అన్న ఎవరైనా రైతులు మొక్కజొన్న సాగు చేసుకోవాలంటే మీరు సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారన్న? ఇస్తానండి. అన్నగారు కూడా ఫర్టిలైజర్ షాప్ రన్ చేసుకుంటూ కూడా ఇట్లా అగ్రికల్చర్లో మొక్కజొన్న సాగు చేస్తూ 10 సంవత్సరాల నుంచి మొక్కజొన్న సాగు అన్నగారు చేయడం జరుగుతుంది. ఎవరైనా సలహాలు సూచనలు కావాలని అన్నగారు తప్పకుండా అందుబాటులో ఉంటారు. అన్న ఇంకోటి చెప్పండి అన్న, ఇప్పుడు కామన్గా ఇప్పుడు పచ్చి కంకులు అంటే మన రోడ్డు మీద చాలా చూసాం. వేడి నీళ్ళు ఉడకబెట్టి దాని కింద కారం రాసి నిమ్మకాయ రాసి తింటే చాలా టేస్టీ ఉంటాయి. మరి రైతులు అనేవాళ్ళు సాగు చేసినప్పుడు ఆ విధంగా అమ్ముకోవడం బెటర్ అంటారా? లేకుంటే దాన్ని కంకులో ఒలిచి విత్తనాలు ఇట్లా అమ్ముకోవడం బెటర్ అంటారా? ఇవాళ వస్తారు, ఒకటి తెంపుతారు, ఒకటి తెంపరు. మనకి ఈల్డింగ్ తక్కువ ఉంటుంది, వాళ్ళు వెయిట్ లెక్క చేసుకుంటారు. అది మనకు కరెక్ట్ సెట్ కాదు. ఇప్పుడు మనకు మార్కెట్లో ఏది ఎండు దానికి బాగా రేటు ఉంది కదా, అందుకే ఎండేసుకొని అమ్ముకోవడం బెటర్ అంటారు. అంటే ఇప్పుడు కామన్ ఒక రైతుకు ఎకరం సాగు చేసి ఎంత ఖర్చు వస్తుంది అంటారు? ఒక 20 నుండి ఒక 30-35 వేల రేంజ్లో వస్తుందండి. 20 నుంచి 30 వేలు. మరి లాభం అనేది ఏ విధంగా తీయొచ్చు అంటారు మీ అనుభవం? మ్యాక్సిమం ఒక 40 క్వింటాలు వేసుకున్నా కూడా, ఒక ఎకరాకి 40 క్వింటాలు వేసుకున్నా కూడా 22,000 అమ్మినా కూడా ఒక 80 వేలు వస్తుందండి. ఒక 30 నుండి 35 వేలు ఖర్చు పోయినా కూడా ఒక 40 నుండి 45 వేల రూపాయలు వస్తుండొచ్చు. అంటే 4 నెలల పంటనే మళ్ళీ 4 నెలల పంట. అంటే వాటర్ సోర్స్ కావాలి, వాటర్ పక్కా ఉండాలి. ఇంకోటి అన్న, ఇప్పుడు కామన్గా కంకులు ఇస్తాం తర్వాత ఇప్పుడు చెట్టు ఇట్లా పెరిగింది కదా, మరి దాన్ని ఏమైనా వేస్టేజ్గా ఉపయోగిస్తారా? పశువులకు దానా కూడా ఉపయోగిస్తారు? బర్రెలు కానీ ఎడ్లు కానీ తింటాయండి. మొత్తం ఇలా తోలేస్తే మొత్తం మేతాయి, బాగానే ఉంటుంది. చాపింగ్ చేసుకొని కూడా డైరీ ఫామ్లో కూడా చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న కూడా నేను చూసిన, ఇప్పుడు కోళ్ళకు కూడా కానీ డైరీ ఫామ్లో దీన్ని మొత్తం పిండి ఇట్లా డైరీ ఫామ్లో కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ దాంతోపాటు ఈ మొక్కజొన్న చేను ఇది కంకి ఇచ్చినాక రోటావేటర్ 2 సార్లు దున్నేసుకుంటే ఫుల్ బలం వస్తుందండి. భూమికి బలం వస్తుంది, సారవంతం బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ క్రాప్ ఏదైనా కూడా సూపర్గా వచ్చేస్తుంది. చూసారుగా మన పక్కన ఉన్నటువంటి యువ రైతన్న గారు వివిధ రకాల పంటల సాగు చేసినప్పటికీ పంటలో బాగా అనుభవం ఉండి పంట కూడా దిగుబడి బాగుందని అన్నగారు 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు అనమాట. ఇంకా ఎవరికైనా మీకు సలహాలు సూచనలు కావాలన్నా అన్నగారు అందుబాటులో ఉంటారని తెలియజేయడం జరిగిందనమాట. సో ఇంకా ముందు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఖచ్చితంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే